ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. స్తోత్రములు స్తోత్రములు మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మీ యొక్క రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని అనుగ్రహించారు. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుకై మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఏమిచ్చినా మీకు రుణాన్ని మేము తీర్చుకునలేము తండ్రి. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించారు తండ్రి. మిమ్మల్ని స్తుతించటానికి ఇంకా సజీవులకు ఉంచారు. మీకే స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మహోపకార్యాలు జరిగించే దేవుడవు తండ్రి. మీకు కార్యములు ఎంతో గొప్పవి. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుడు. మా పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్న దేవుడు. మీకే స్తోత్రాలు ప్రభువా. ప్రేమ స్వరూపమైన దేవ, మహిమ గల దేవ, మీకే స్తోత్రాలు. అత్యున్నతుడ, ఆది సంభూతుడ, మీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, మార్పు లేనివాడ, స్తోత్రాలు. ఉన్నవాడవు, అనువాడమైన దేవా, మీకే స్తోత్రాలు. దేవతలందరిలో అతి ఘనుడా, శ్రేష్ఠుడా యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, మీకే మహిమ కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక. స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా. మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించారు. మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి, స్తోత్రాలయ. మీ సన్నిధిలో మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించడం, గణపరచడం మాకు ఎంతో ధన్యకరము తండ్రి. మీకే మహిమ కలుగును గాక. స్తోత్రము. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, మీరు దేవుడుగా కలిగి మేము ఎంతో ధన్యులము తండ్రి. మీకే మహిమ కలుగును గాక. స్తోత్రం. మిమ్మల్ని ఎరగటమే మా ధన్యత తండ్రి. అయ్యా, స్తోత్రం. ఏ అర్హత లేని మమ్మలను రక్షించారు. స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ సన్నిధిలో నిలబెట్టుకున్నారు. స్తోత్రాలు తండ్రి. స్తోత్రములు తండ్రి. దేవా, స్తోత్రాలు. విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడా, మీకే స్తోత్రాలు. మీకే మహిమ కలుగునుగా. ఈ ఆరాధన అంతట్లో మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పాడుకొని దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. 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 నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, దేవుడా, నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితము ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధన, ఎలోహీం ఆరాధన,
స్తోత్రం. హల్లెలూయా. 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 నన్ను చూసి కన్నీటి గురించి నా కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృపయున్న నన్ను చూసి కన్నీటి గురించి కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. సదాయ ఆరాధన ఎలోహి ఆరాధన అడోనాయ ఆరాధన యేషువా ఆరాధన. నింపడిన వారెవరు వెంటి ఉండవు నా దేవా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మరణపు మార్గమందు నడచిన నేలలయందు వైద్యునిగా వచ్చినకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన నేలలయందు వైద్యునిగా వచ్చినకు మరో జన్మనిచ్చితివయ్యా. ఆరాధన ఆరాధన అడోనారాధన యేషువా ఆరాధన ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనారాధన యేషువా ఆరాధన. నీకు పోలిన వారెవరు నీకే నమ్మితి నా దేవా. పోలిన వారెవరు నీకే నమ్మితి నా దేవా. ఆధారము చేసుకుంటే నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనారాధన యేషువా ఆరాధన.
హల్లెలూయా. హల్లెలూయా. దలేమయ్యా ఆరాధించకనే దలేనయ్యా. హల్లెలూయా. ఏమి చేయక నీవు ఆరాధించకనే దలేనయ్యా. నేను చేయక నీవు ఆరాధించకనే దలేనయ్యా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆ. హల్లెలూయా. స్తోత్రం. ఆరాధించు హస్తములు తాకాయిను పశ్చాత్తాపం కలిగేనా పాపినని గ్రహించవాలి. నీ హస్తములు తాకాయిను పశ్చాత్తాపం కలిగేనా నేను పాపిని గ్రహించగానే నీ పిల్లలు అలవాటయ్యే పాద కనుగొంటే నీతో చేరి యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. స్తోత్రం. 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 హల్లెలూయా. స్తోత్రం. పాపములు చేశాను నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు దాచింది నారదనలు. పాపములు చేశాను నీ కరణపనమిత్తలేను. క్షమించగలిగే దాచింది నారదనలు. నీతో అంది నా హృదయం
నీతో అంటే అమలైనకు అభిషేకించు. అందు యేసయ్యా, 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 యేసయ్యా. వేపు చేయక నీవు చింతలేమయ్యా, ఆరాధించక నీవు ఉండలేనయ్యా. ఆరాధించక నీవు ఉండలేనయ్యా. ఆరి కుసు వినరు యేసయ్యా, ఆరి కుసునా వినరు యేసయ్యా. Saibo Kalerito, Kamulai Kama, Rajurake, Maharaju, Pachupe, Devuravu, Taripiche, Tachare Yuna. Papare, Nari Kusura, Saya. Shamalalo, Babu Shamalalo, Adara Parigicharu, Vakame, Vakame, Nanu Vidarianu Bambamai, Shamalalo, Babu Shamalalo, Adara Parigicharu, Vakame, Vakame, Nanu Vidarianu Bambamai. మాటలే జలధారలై సమృద్ధినిచ్చెను. ఈ మాటలే ఔషధమై ఆయము కట్టెను. ఈ మాటే మధురం రాజులకే రాజు పశుపే Kapalibi, Kapade, Kapalibi,
దాని సూర్యుడా కుమిరేలు యేసయ్యా సరిపోచలేడు నీతో కనులైన వాటికి మేలుకై సమస్తమును జరిగిస్తున్నాను నీవు ఏదియు చేయకు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగిస్తున్నాను వారికి ఏదియు పొదుమలేవు నిన్నాశ్రయించిన వారికి భూకరమైన కార్యమును చేయుచున్నవాడా సజీవుడవని అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరతు నిన్నే ప్రేమించే యేసయ్యా కోసమే కాపాడే కాపాడే కాపరి నారీడా కుమిరేలు యేసయ్యా సరిపోచలేరు నీతో కనులైన పాటి సంగమై ఈ స్వాస్థమై నన్ను నీ ఎదుట నింపాలని ఆత్మతో మహిమ ఆత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థమై నన్ను నీ ఎదుట నింపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బతకాలని తుది శ్వాసారి సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉండాలయ కరుణుంచే యేసయ్యా నీకోసమే నా జీవితం నీవు తేరే ఆశ్రయం తీరాలయా నేను చూసే అక్షరం కావాలయా నా నీతి సూచుడా కుమిరేలు యేసయ్యా సరిపోచలేరు నీతో కనులైన వారికి అదే the day that the Lord has made, that the Lord has made. We will rejoice that
declared, see the day the Lord has made. He will return and declare the day that the Lord has. There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of the Spirit, mercy does from us are falling, but for the showers we plead. There shall be showers of blessing, we shall see reviving again over the hills and the valleys, thunder of abundance of rain, showers of blessing, showers of the Spirit. Jesus be Jesus, she servant the Savior above. There shall be showers of blessing, send them upon us, O Lord. That we story praise thee, come and know honor thy word. Showers of blessing, showers of blessing, Spirit, blessing us from the valley, for the showers we need. Hallelujah. పాటు దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాము. ఘనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, ఘనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, నీ మమతలానురాగము నా నోట స్తుతిగానము, నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం, నీ మమతలానురాగము నా నోట స్తుతిగానము, నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారము, ఎలా మరుగనైనా నీవు చేసిన ప్రేమ, ఎలా దాచనయ్యా పొందిన విజయము, ఎలా మరువనయ్యా నీవు చేసిన ప్రేమ, ఎలా దాచనయ్యా పొందిన విజయము. అనుడము నీవే, పరిశుద్ధుడము నీవే, అనుడము నీవే, పరిశుద్ధుడము నీవే, నీ మమతలానురాగము నా నోట స్తుతిగానము, నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం, నీ మమతలానురాగం నా నోట స్తుతిగానం,
నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహం ఎలా దాచనయ్యా నే పొందిన విజయము ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము ఎలా దాచనయ్యా నే పొందిన విజయము అనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే అనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే స్తోత్రం హల్లెలూయా తిరువైనది నీ వదనము నాటిలేని తేజము ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము విలువైనది నీ వదనము సాటిలేని తేజము ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము నీ ప్రేమే మధురము నీ మాటే మకరందము నీ చూపే వాత్సల్యము నీ మనసే ఉన్నతము నీ ప్రేమే మధురము నీ మాటే మకరందము నీ చూపే వాత్సల్యము నీ మనసే ఉన్నతము ఎలా మరువనైనా నీవు చూపిన ప్రేమను నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను ఎలా మరువనయ్యా నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను అందము నీవే పరిశుద్ధుడవు నీవే ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే ప్రేమలోయలో తెచ్చెదగా నిలిచినావు తోడుగా కన్నీళ్ళలో పిలిటగా ఊపినావు నీ కృపా ప్రేమలోయలో తెచ్చెదగా నిలిచినావు తోడుగా కన్నీళ్ళలో కృంగియుండగా ఊపినావు ఈ కృపా నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు నీ కాచిన కన్నీటిలో నీ దర్శనమిచ్చావు నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు నీ కాచిన కన్నీటిలో నీ దర్శనమిచ్చావు ఎలా మరువనై
నీవు చేసిన మేలులు నేనెలా తీర్చనయ్యా నీవు రుణములు ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలులు నేనెలా తీర్చనయ్యా నీవు మరుడవు నీవే పరిశుద్ధుడవు నీవే ధనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే హల్లెలూయా అడుగడుగునా అవమానమే పోయలేని తారమే ప్రతి క్షణమునా ఎడబాయక వెంట నిలిచే దైవమా అడుగడుగునా అవమానమే పోయలేని తారమే ప్రతి క్షణమునా ఎడబాయక వెంట నిలిచే జీవమా హరిచర్యే ప్రాణమై నడిపినావు ప్రగతిలో సురక్షేమమే ఊపిరై నింపినావు మహిమతో హరిచర్యే ప్రాణమై నడిపినావు ప్రగతిలో క్షేమమే ఊపిరై నింపినావు మహిమతో ఎలా మరువనయ్యా నడిపిన మార్గము నేనెలా మరతునయ్యా నీవు చేసిన త్యాగము ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము నేనెలా మరతునయ్యా నీవు చేసిన త్యాగము ధనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే ధనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే ఈ మమతల అనురాగం నా నోట స్తుతి గానం నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం ఈ మమతల అనురాగం నా నోట స్తుతి గానం నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము నేనెలా దాచనయ్యా నీ పొందిన విజయము ఎలా మరువనయ్యా నీవు చూపిన ప్రేమను నేనెలా పొగడనయ్యా నీ కృపలను ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును నేనెలా తీర్చనయ్యా నీవు ఎలా మరువనయ్యా నడిపిన మార్గము నేనెలా మరతునయ్యా చేసిన త్యాగం ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము నేనెలా దాచనయ్యా
నీవు చేసిన మేలులను నేనెలా పొగడనయ్యా. నీ ఉన్నత కృపలను ఎలా మరువనయ్యా. నీవు చూపిన ప్రేమను నేనెలా మరతునయ్యా. నీవు చేసిన త్యాగము ఘనుడము నీవే. పరిశుద్ధుడము నీవే. ఘనుడము నీవే. పరిశుద్ధుడము నీవే. మా పట్ల చేసినటువంటి ప్రతి మేలుని బట్టి, మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, మా ఎడల కనపరుస్తున్న నీ ఉన్నతమైన కృపలను బట్టి, మాతో చేసిన స్నేహాన్ని బట్టి, మాకు అనుగ్రహించిన విజయాలన్నిటిని బట్టి, ఓ నా తండ్రి, మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం కలుగుతా. మేము స్థుతిస్తున్నాము ప్రభా. ఈ నామాన్ని కనపరుస్తున్నాము నాయన. ఈ నామాన్ని హెచ్చిస్తున్నాము నాయన. ఈ నామాన్ని పొగుడుతూ ఉన్నాము నాయన. ఉన్నతమైన నామముని నామము ప్రభా. శక్తి కలిగిన నామముని నామము. దేవా, మమ్మల్ని మీ ఆత్మతో నింపండి నాయన. మీ ఆత్మతో నింపండి ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. మా దోషాలను మన్నించండి నాయన. తండ్రి, తను మా హృదయ కాఠిన్యతలను తొలగించండి నాయన. హృదయ గర్వాలను తొలగించండి నాయన. వేషధారితనాన్ని తొలగించండి నాయన. ఉపాధి చేత మాటి మాటికి మోసగించబడుతున్నా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి గ్రహింప శక్తిని చేయండి నాయన. నేను చేసిన మేలన్నిటి జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో స్తుతించే భాగ్యం మా అందరికి ఇంకా అనుగ్రహించండి నాయన. మా పట్ల మీరు చేసినటువంటి ప్రతి మేలును బట్టి అయ్యా మేము స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ ఆరాధన మీకు సమర్పించుచున్నాము నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసు రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి నిజ దేవుడైన యేసే నామానికి మాత్రమే యుగ యుగములకు నిరంతరము కలుగునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని గమనించుకుందాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. దాంట్లో సెకండ్ పార్ట్,
దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నన్ను వెతుకువానికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన మా ప్రియకర్లకు తండ్రి, యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమస్త ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. ఒక శ్రేష్టమైన సమయాన్ని కనిపించారు తండ్రి. మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మమ్మల్ని అందరినీ మీ యొక్క హస్తాలు పట్టుకుంటున్నాం. మనసును గ్రహించగలిగిన హృదయాన్ని అందరికీ అనుగ్రహించింది. యొక్క ఆత్మతో నింపి మనందరినీ సర్వశక్తి మార్గాన్ని నడిపించమని వేస్తున్నాము. వారి నడిపించున్నాము తండ్రి. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11:6 సెకండ్ వర్స్ ఉంది. దాంట్లో సెకండ్ పార్ట్, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి బలము దయచేవాడని నమ్మవాడిని కదా. అసలు దేవుని వద్దకు అసలు వచ్చేవాడు ఎలా ఉండాలంటే, అసలు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? ఆయన ఉన్నాడని అసలు ఫస్ట్ పాయింటే, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే మొదటగా ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన వెతికే, మరి ఆయన దగ్గరకు వచ్చి ఆయన కోసం ఎదురు చూసేవాడికి వారి ఫలాన్ని దయచేస్తాడని నమ్మవాడిని కదా వర్తించలేదు. ఆయన పేరేంటి? మోషే, నీ పేరు ఏమని చెప్పాలి అంటే, నేను ఉన్నవాడను అనువాడను. ఏమన్నాడు? నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను అనువాడను. ఆయన ఉన్నవాడను అని చెప్తున్నాడు. అంటే మన దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుడు ఉన్నాడు నేను నమ్మాలా లేదా? ఫస్ట్ ఈ భూమి ఉంది, ఆకాశం ఉంది, సృష్టి అంతా ఉన్నదని మనం విశ్వసిస్తున్నామా లేదా? సృష్టి ఉన్నదంటే ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడు, సృష్టికర్త ఆయన ఉన్నాడని మనము విశ్వసించాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి. పిల్లలు ఉన్నారంటే వాళ్ళకు తల్లిదండ్రులు ఉన్నారంటేనే ఆ పిల్లలు ఉన్నారు. అలాగే ఒక వస్తువు ఉంది, దాన్ని మనం యూజ్ చేస్తున్న సెల్ ఫోన్స్ ఉన్నాయి. దాన్ని ఎవరో ఒక వ్యక్తి తయారు చేస్తే కానీ అది మన దగ్గరికి ఎగ్జిస్టెన్స్ లోకి రాలా. అంటే దానికి ఒక క్రియేటర్ ఉన్నాడు. అలాగే యూనివర్స్ కి ఒక క్రియేటర్ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అని మనము నమ్మవలన కదా అని అర్థం చదువుతుంది. ఆయన దగ్గరకు వచ్చేవాడు మొదటగా దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన వెతికే వారికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మవలన కదా అని అర్థం చదువుతూ ఉన్నది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను అలక్ష్యము చేయుతారు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యము చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక నిలబడు. చూసారా? ఇశ్రాయేలు ప్రజలు
దేవుడు వారి మధ్యలో జరిగించిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు భూమి మీద ఎన్నడూ కూడా జరగని కార్యాలు జరిగించారు. భూమి మీద ఎప్పుడు కూడా అలాంటి కార్యాలు జరగలేదు. ఎర్ర సముద్రమును పాయలు చేయటము, మరి బండ నుంచి నీళ్లు ఇవ్వటము, మన్నాను కురిపించటము, యోర్దాను ఏకరాశిగా మరి చేయటము, అలాగే మరి ఇంకా అనేకమైన అద్భుత ఆశ్చర్య క్రియలు, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారిని ముండి నడిపించిన విధానము, 40 సంవత్సరాల అరణ్యంలో మరి వారి మధ్యలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగించినప్పటికీ వారు ఆయన ఎంత విశ్వాసం ఉంచలేదు. కాబట్టి వారంతా కూడా ఏమైపోయారు? నశించిపోయారు. వాగ్దాన దేశానికి మరి చేరలేదు, స్వతంత్రించుకోవాలి, నశించిపోయారు. దేవుడు ఉండి నడిపిస్తున్నప్పటికీ వారు మరి ఆయనను ఎరుగల, ఆయన్ని పూర్తిగా అసలు ఆయనను గ్రహించుకోలేకపోయారు. అబ్రహామును మనం చూసినట్లయితే, అబ్రహాము గురించి చెప్పబడిన మాట, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం ఎవరు అసలు? విగ్రహాలు చేసుకొని అమ్ముకునే ఒక కుటుంబం. ఆయనకి దేవుడు ఎవరో తెలియదు, నిజమైన దేవుడు ఎవరో తెలియదు. అప్పటి వరకు వారి కుటుంబంలో ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిని చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఎప్పుడైతే దర్శించాడో, అబ్రహాముని దర్శించి అబ్రహాము తెలిసినప్పుడు దేవుని మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నీ జనాంగాన్ని అంతటిని వదిలిపెట్టి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి రా, నేను అక్కడ ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అన్నప్పుడు ఆ మాటను పట్టుకొని అబ్రహాము ప్రయాణం మొదలు పెట్టాడండి. చూసారా? అంతవరకు దేవుడి నుండి తెలియదు అబ్రహాము కూడా. వారి పితరులతో మరి అనుసరిస్తూ ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, దేవుని మాటకు విధేయత చూపి ముందుకు సాగటాన్ని బట్టి ఎంత విశ్వాసాన్ని కనపరిచాడంటే, మరి ఆయన సమస్తాన్ని దయచేస్తాడని విశ్వసించాడు. దేవుడు చదువుతానంటే దేవుడు చేసిన వాగ్దానం కోసం మరి ఆయన మాట ఇచ్చిన సంతానాన్ని అనుగ్రహిస్తున్నాం అన్నప్పుడు దాని మీద విశ్వాసం ఉంచాడు. మరి ఇస్సాకును పొందుకున్నాడు. అలాగే మరి ఆ ఇస్సాకును బలి అన్నప్పుడు కూడా వెనుతిరుగుక దేవుడే మరి నాకు అనుగ్రహించాడు, లేక అయినప్పటికీ ఆయన మరలా ఇవ్వగలడు, ఇవ్వడానికి శక్తిమంతుడని గ్రహించి వృద్ధాప్యంలో లేక పుట్టిన కుమారుని కూడా బలి ఇవ్వటానికి మరి శక్తి కూడా లేక ఆ చివరి సమయం వరకు కూడా మరి దేవునికి ఎంతగా విధేయత కనపరిచాడు దేవుని. అందును బట్టి అబ్రహాము కనపరిచిన ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ విధేయతను బట్టి ప్రపంచానికి అంతటికి ఆశీర్వాదం ఆయన నుంచి మనందరం కూడా ఇప్పటికీ ఆయన యొక్క ఆశీర్వాదంలో పాలుగా వస్తూనే ఉన్నాం. అబ్రహామును బట్టే ఆనాడు ఆయన దేవుని నమ్మటాన్ని బట్టే మనందరం కూడా ఆయన యొక్క ఆశీర్వాదంలో పొందుతున్నాం. దీన్ని బట్టి ఈ భూమి, ఈ లోకమంతా కూడా ఆశీర్వదించబడుతుందని సెలవిచ్చారు. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ
హన్నా అనే ఒక భక్తురాలు కనిపిస్తుంది. హన్నా అనే స్త్రీ సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చూస్తే హన్నా గురించి రాయబడి ఉన్నది. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీయే, దేవుని యందు విశ్వాసం కలిగిన స్త్రీయే. అయినప్పటికీ తన జీవితంలో వధువు ఉన్నది. తనకు వివాహమైంది కానీ సంతానం లేదు. అంతగానో మరి తన తోటి వారు కానీ తన మరి వారందరూ కూడా ఎంతగానో హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతగానో దుఃఖముఖురాలై మరి దేవుని సన్నిధికి వచ్చి మూలుగులతో, అసలు మాటలు కూడా ఉచ్చరింపరాని మూలుగులతో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి దేవుని ప్రార్థిస్తూ ఉన్నది. తన దుఃఖాన్ని అంతటిని, తన వేదన అంతటిని దేవుని సన్నిధిలో చెప్తూ ఉన్నది. ఈ కార్యము దేవుడు తప్పితే ఎవరు చేయలేరని విశ్వాసం ఉంచి, ఇంకా ఈ దేవునికి తప్పితే ఏది అది ఈ దేవునికి తప్పితే ఇంకా ఎలా కూడా నా సమస్య తీర్చబడదని తెలుసుకున్న ఆమె దేవుడి సన్నిధిలోకి వచ్చి మొరపెడుతూ ఉన్నది. మరి అక్కడ ఉన్న యాజకుడు వచ్చి తనను గమనించి, ఏంటమ్మా, ఏంటి దేవుడి సన్నిధికి మత్తుగా వచ్చి ఎట్లా ఉన్నావు, ఇలా రావచ్చు అది ఇది అంటే, లేదయ్యా, నాకు ఈ సమస్య ఉంది, నేను దానిని బట్టి ఇంత దుఃఖముఖురాలుగా ఉండి మరి ఈ పరిస్థితిలో ఉన్నానయ్యా ఇదని ఆయనకు చెప్పినప్పుడు మరి ఆ ఏలి భక్తుడు కూడా మరి తనకు చెప్పడం జరిగింది, నీ యొక్క మొరను దేవుడు ఆలకించాడమ్మా, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఏదైతే అడిగావో దేవుని సన్నిధిలో అది ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు అని చెప్పినప్పుడు ఆమె ఆ మాటను విని సంతోషంగా అంత గృహానికి తిరిగి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత మరి దేవుడంట ఆమెను దర్శించి తనకు సంతానాన్ని కలుగజేశాడు. చూడండి, దేవుడు ఉన్నాడని విశ్వసించింది, ఆయన వెదకే వారికి ఫలాన్ని దయచేస్తాడని కూడా ఆమె గ్రహించింది. తన జీవితంలో ఆ గొప్ప కార్యాన్ని తను చూసింది. దేవుడు ఆమెను దర్శించడాన్ని బట్టి మరి సమూయేలు అనే బాలుడికి జన్మనిచ్చింది. ఆయనే మరి ఇశ్రాయేలుకు గొప్ప ప్రవక్తగా మరి న్యాయాధిపతిగా కూడా వాడబడ్డాడు. మరి అంత గొప్ప వ్యక్తిని మరి తన గర్భంలో అనడానికి ఆ గొప్ప భాగ్యాన్ని అతన్ని మరి దేవుని బట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, మరి దేవుని మీద నమ్మిక ఉంచడాన్ని బట్టి ఆ యొక్క గొప్ప ధన్యతను పొందుతున్నది. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాల్లో మనం చూస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనినాడు. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరచదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను,
నీవు మాట మాత్రము సెలవును, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారములకు లోబడిన వాడును. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని పని చేయమంటే చేయను. ఇప్పుడు నిత్యము. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా? ఇక్కడ ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే ఒక శతాధిపతి గురించి రాయబడింది. ఆయన రోమీయుడు. శతాధిపతి ఆయన ఒక రోమీయుడు. అయితే యేసయ్య గురించి ఆయన విన్నాడు. వింటమే కాదు కానీ ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఎలా? ఆయన మాట పలుకుతే చాలు ఎంతటి కార్యమైనా జరిగిద్దని విశ్వాసం ఉంచాడు. తన దాసుడు మరి పక్షవాయువుతో బాధపడుతూ ఉంటే వెంటనే యేసయ్య కపెర్నహూము గుండా వెళ్తున్నాడని తెలుసుకొని మరి అక్కడికి వచ్చి యేసయ్యను మరి కలుసుకొని యేసయ్యతో మరి యేసయ్యను అడగటం జరిగింది, బ్రతిమాలుకొనటం జరిగింది. నా దాసుడు పక్షవాయువుతో ఉన్నాడైనా నువ్వు బాగు చేస్తామని విశ్వసిస్తున్నాను అని అన్నప్పుడు, పదే వెళ్దామని చెప్పి అంటే యేసయ్య ఆయన పలుకుతున్న మాట, అయ్యా నువ్వు నా గృహంలోకి రావడానికి నేను అర్హులు కాదు, కానీ నువ్వు మాట మాత్రం సెలవయ్యా అంటున్నాడు. చూసావా? ఒక శతాధిపతి అంటే మరి 100 మంది సైనికులకి అధిపతిగా ఉన్నాడు ఆయన. అయినప్పటికీ మరి ఎంత తగ్గింపు, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో చూడండి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెదకే వారికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మవాడైన కదా. మరి మీరు ఆ శతాధిపతి మరి దేవుని యొద్దకు వచ్చాడు, ఆయన దేవుడు అని, దేవుని కుమారుడు అని విశ్వసించాడు. అలాగే ఆయన ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడని విశ్వసించాడు. తన దాసుడు మరి స్వస్థత అందుకున్నాడు. చూసారా? మనము ఎంతో కాలం నుంచి మరి దేవుని సన్నిధికి వస్తూనే ఉంటాము, కానీ ఆయన యందు విశ్వాసము ఉంచలేము. ఎన్నో విషయాల్లో మరి తప్పిపోతూ ఉంటాం. శిష్యులు యేసయ్య శిష్యుల్ని మరి 3.5 సంవత్సరాలు ఆయనతో తిప్పుకున్నాడు. వారందరూ కూడా విశ్వాసాన్ని నేర్పించడానికి యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి శిష్యుని కూడా తీసుకొని వెళ్ళాడు. ఒక దినాన యేసయ్య వారికి విశ్వాసాన్ని నేర్పించడానికి ఒక పడవలో వారితో కూడా కలిసి వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో యేసయ్య మరి పడుకున్నాడు. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి పెద్ద గాలి, తుఫాన్ లాగా అలలు వస్తూ ఉంటే మరి యుద్ధంలో ఉన్న వారంతా ఆ శిష్యులంతా కూడా మరి ఎంతో భయపడిపోయి యేసయ్యను లేపుతూ ఉన్నారు. శిష్యులతో యేసయ్య ఉన్నాడు. అప్పటి వరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అయినప్పటికీ వారిలో విశ్వాసము లేదు. ఆ సమయంలో అంత విశ్వాసంలో లేరు. వాళ్ళు వెళ్తున్నారు, నామకార్థంగా ఉన్నారు. యేసయ్య వారితో పాటు ప్రయాణిస్తున్నా కానీ వారు భయభ్రాంతులకు గురయ్యారు. మరి యేసయ్యను లేపుతున్నారు. ప్రభువా, నేను మునిగిపోతున్నాను, నీకు చింత లేదయ్యా అని చెప్పి లేపుతా ఉంటే యేసయ్య లేచి
మరి గాలిని మొదటగా లేచి వారిని ఏదైతే కలవర పెడుతుందో దానిని గద్దించి మరి ఆపటం జరిగింది. ఆ గాలిని అన్నింటినీ మరి గద్దించి ఆపేయటం జరిగింది. అదంతా కూడా నిమ్మలమైనప్పుడు ఆయన పలుకుతున్న మాట, అల్ప విశ్వాసుల ఎందుకు కలతపడుతున్నారు, నేను మీతో లేనా? దేవుని కార్యాలను మీరు చూస్తూ ఉన్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. చూడండి, వారు ఆయనతోనే ఉన్నారు. ఎన్నో కార్యాలు దేవుడు అప్పటికి యేసయ్య జరిగించారు. అయితే నమ్మలేని పరిస్థితి, ఒక సమస్య రాగాల్ని, ఒక ఇబ్బందులు రాగాల్ని మరి వెంటనే పూర్వపు స్థితి, మరలా వణికిపోవడం, మరలా భయపడటం, మరలా కృంగిపోవడం, నిరాశపడటం, ఇవన్నీ కూడా మరి అన్బిలీవ్, ఆయనను నమ్మకపోవడమే. ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించలేదా? ఏనాడైనా విడిచిపెట్టాడా? మనం పూర్వం నుండి మనం చూసుకున్నట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నో సమస్యల నుంచి మనం తప్పించబడ్డాం, విడిపించబడ్డాం. ఇంతవరకు క్షేమముగా మనము ఉన్నామంటే, అన్ని దాటుకొని ఇక్కడ వరకు వచ్చామంటే అది కేవలము ఆయన మన ఎడల చూపిన ఉచితమైన కృప, ఆయన కృప. అయితే మనము ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కనపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూసారా, హన్నా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలోనే నాకు విడుదల, దేవుని సన్నిధిలోనే నాకు నా సమస్యకు పరిష్కారం అని ఆమె గ్రహించి దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టాన్ని బట్టి ఆమె ఫలాన్ని పొందుతుంది. అలాగే శతాధిపతి కూడా యేసయ్య ద్వారా మాత్రమే నా దాసుడు బాగుపడతాడని గ్రహించి మరి యేసయ్య వద్దకు వచ్చి తన దాసుని స్వస్థపరుచుకున్నారు. అలాంటి విశ్వాసాన్ని వారు కనపరిచి దేవుని యొక్క కార్యాలను వారి జీవితాల్లో చూశారు. అలాగే మన పెద్దదైన అబ్రహాము కూడా ఆయన దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టే విశ్వాసులందరూ కూడా తండ్రిగా పిలువబడ్డాడు. మరి దేవుడు ఏదైతే చెప్పాడో తన జీవితంలో ఆ కార్యాలన్నీ చూసి దేవుణ్ణి మహిమపరిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాళ్ళు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, యేసయ్య మరి వెళ్ళబోయేటప్పుడు చెప్తున్నమాట, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నా యందు విశ్వాసం ఉంచిన వాడు వాటికంటే గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పారు. యేసయ్య ఆరోహణ అయిపోయిన తర్వాత మరి ఆయన యొక్క శిష్యులు యేసయ్య కన్నా గొప్ప కార్యం చేశారు. ఎలా? వారి యొక్క నీడ పడితేనే రోగులు బాగుపడ్డారని, వారి యొక్క నీడ అట్లా పడితేనే స్వస్థత కలిగింది. అంత నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారన్నప్పుడు వారి నీడ పడితేనే వారు మరి ప్రజలు స్వస్థత అందుకున్నారు. చూడండి, అది ఆయన విశ్వాసం ఉంచటాన్ని బట్టి మాత్రమే.
ఫెయిత్ అనేది క్రైస్తవుని యొక్క ఫౌండేషన్ అండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈ ఫెయిత్ లోనే, ఫెయిత్ అంటేనే అదే అండి, దేవుని విశ్వసించడం అంటే ఏంటి? నమ్మటమే. దేవుణ్ణి నమ్మటం, ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే దేవుణ్ణి నమ్మి ముందుకు సాగటం. మరి యెహోషువ, కాలేబు అనే ఇద్దరు వ్యక్తులు నిండు మనసుతో అంట దేవునిని మరి అనుసరించారు. నిండు మనసుతో వారు దేవుని అనుసరించడాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రయాణం అంతట్లో మొదటి నుంచి వారు గమనిస్తూ వచ్చారు. మోషే నడిపిస్తున్నప్పుడు మోషేకు సహాయంగా ఉన్నారు. అయితే మోషేను మరి కానాను బయట వరకు మరి కానాను దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు అక్కడ ఆగిపోమన్నప్పుడు మరి మోషే ఆగిపోవటం జరిగింది. అక్కడే మరి ఆయన మరణించడం జరిగింది. తర్వాత మరి యెహోషువను దేవుడు మరి పిలిచి ఆయనను, మోషే వలె నీకు తోడుగా ఉంటాను, మోషే తర్వాత ఇప్పుడు నువ్వే మరి ఇశ్రాయేలు ప్రజలందరూ నడిపించాలన్నప్పుడు మరి అదే విశ్వాసాన్ని కనపరిచి మరి ఆ ప్రజలను ముందుకు నడిపించి మరి కనాను వరకు అందరిని నడిపించి కనాన్లో మరి వారి అందరికీ స్వాస్థ్యాలు పంచడం జరిగింది. అయితే మొదటి నుంచి మరి ఆ ఇశ్రాయేలు ప్రయాణంలో మొదట బయలుదేరిన లక్షల మంది పాల్బలము, లక్షల మంది ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, నమ్మలేదు. కాబట్టి వారందరూ కూడా అరణ్యములో నశించిపోయారు. అయితే వారిలో ఇద్దరు గురించి చెప్పబడింది, యెహోషువ, కాలేబు. వారిద్దరు మాత్రమే దేవుని నిండు మనసుతో అనుసరించి నడుచుకున్నారు. కాబట్టి వారిద్దరు మాత్రమే కనానుకు చేర్చబడ్డారు. వారితో పాటు మరి ఈ ప్రజల యొక్క పిల్లలు, వారికి జన్మించిన పిల్లలతో వారు ఆ ప్రదేశాన్ని మరి స్వాధీనపరుచుకోవడం జరిగిందండి. వారిద్దరు మాత్రమే అక్కడ బయలుదేరిన వారిలో వారిద్దరు మాత్రమే కానాను చేరారు. మిగతా వారెవ్వరు కూడా మరి కానాను ప్రవేశించలేదు. దేవుని యందు విశ్వాసం కనపరిచిన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాలేరండి. దేవుణ్ణి నమ్మని వారికి ఏముంది? నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. నమ్మని వారికి ఏంటి? శిక్ష విధించబడుతుంది. నమ్మకపోతే ఏంటి? అసలు దేవుణ్ణి నమ్మకపోతే నీకు అసలు రక్షణ లేదు, పరలోకం లేదు. అసలు దేవుడే ఉన్నాడనే నువ్వు విశ్వసించకపోతే దేవుడి దగ్గరికి ఎలా వెళ్తావు? అసలు దేవుడు ఆకాశం నందు ఉన్నాడు, అన్నిటికన్నా ఉన్నతంగా అత్యున్నతమైన మరి ఆయన యొక్క పర్వతం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే నివసించే దేవుడుగా ఉన్నాడు. మరి ఆయన ఉన్నతుడుగా అక్కడ ఉండి మరి ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని సెలవిస్తున్న దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టచాలని దేవుడుగా ఉన్నాడు. ఆయన మరి అక్కడుండి ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. వారి వారి క్రియల చొప్పున ఆయన జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరలా త్వరగా ఆయన రాబోతూ ఉన్నాడు. రెండవసారి ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రానే ఉన్నాడు. ఆయన మొదట ఆయన గొర్రెపిల్లగా, మరి వధకు సిద్ధమైన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన పాపులందరి కొరకు, మనందరి కొరకు మరణించటానికి ఈ లోకానికి వచ్చాడు.
నశించిన దానిని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడని చదువుతుంది. నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. మరి ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాపము యొక్క జీవితము మరణము. మనందరం కూడా పాపులము. మన జన్మలో పాపం ఉంది, కర్మలో కూడా పాపం ఉంది. మనము పాపులముగా మరి ఈ లోకంలోనికి వచ్చాము. ఎలా అంటే ఆనాడు మన పితరుడైన ఆదాము హవ్వలు చేసిన అవిధేయతను బట్టి వారి నుంచి వచ్చిన మన సంతానం కాబట్టి మనలోనికి పాపం వచ్చేసింది. వారి బ్లడ్ లో నుంచే మనకు కూడా వచ్చేసింది కాబట్టి మనందరం కూడా పాపులం. అయితే ఏ పాపి కూడా ఆ పరిశుద్ధుడైన దేవుని సమీపించలేదు. అది పరిశుద్ధులు ఉండే స్థలం, అది పరిశుద్ధత కలిగిన ఆయన మహాపరిశుద్ధుడైన దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధమైన స్థలంలో ఆ పరలోకంలోనికి మరి వెళ్ళాలంటే పరిశుద్ధులు తప్పితే పాపులు వెళ్ళడానికి లేదు. మరి ఆయన స్వహస్తాలతో చేస్తున్న మనిషి పరలోకాన్ని కోల్పోవటము దేవునికి ఇష్టం లేదండి. అందుకని ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనిషిగా మనలో ఒకనిగా రక్త మాంసాల్లో పాలిభాగస్తుడిగా అయ్యాడు. మన బలహీనతలన్నీ ఎరిగిన వాడుగా ఉన్నాడు. తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయనను విశ్వసించలేకపోవటము మన యొక్క దురదృష్టకరం. అది ఎంత దురదృష్టకరం అంటే యేసయ్య ఉన్నాడని ఆయనను విశ్వసించలేకపోవడం అనేది అంతకన్నా దురదృష్టకరం ఇంకొకటి, అంతకన్నా జీవితంలో ఇంకొకటి లేదు. నువ్వు ఎంతైనా సంపాదించుకొని పరలోకాన్ని మాత్రం నువ్వు సంపాదించుకోలేవు. అది కేవలము యేసు ద్వారా మాత్రమే. యేసయ్యను నువ్వు రక్షకునిగా స్వీకరిస్తే, యేసయ్యను నీ యొక్క మరి విమోచకుడిగా నువ్వు అంగీకరిస్తేనే నీ పాపములు క్షమించబడతాయి. అప్పుడే నువ్వు పరలోకానికి అర్హుడుగా ఎంచబడతావు. మరి ఈ లోకంలో నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, చేసినా దేవుణ్ణి నువ్వు నమ్మలేని స్థితిలో ఉంటే అదంతా కూడా వ్యర్థమే. నీ జీవితమే ఒక వ్యర్థమైన పరిస్థితి. ఈ లోకంలో ఎంతమంది ఘనులు, రాజులు, అధిపతులు పరిపాలించారు. వారంతా కూడా ఒక దినాన కాలగర్భంలో కలిసిపోయారు. ఏది కూడా వారి వెంట తీసుకుని వెళ్ళలేదు. అయితే అనేక మంది భక్తులు కూడా మరి వారి సమయాల్లో వారు కూడా దేవుని దగ్గరికి వెళ్ళారు. అయితే వారు విశ్రాంతిలో ఉన్నారు. చూడండి, దేవుని యందు మరి మనము విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన ఫలాన్ని మనకు అనుగ్రహించగలుగుతాం. ఆయన ఉన్నాడని మనం విశ్వసించి ఆయన దగ్గరకు వస్తే మన ఫలం అయితే ఆయన మనందరిని ఎందుకు జీవించారు? మనందరిని ఆశీర్వదించడానికి ఈ భూమిని నిందించండి, ఈ భూమి మీద మీరు పరిపాలన చేయండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను అని చెప్పి పలికిన దేవుడు. ఆయన మన నుంచి ఏమి కోరుకోవట్లేదు, కానీ ఆయన వలె మనం జీవించాలని, ఆయన పిల్లలుగా ఈ లోకంలో జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాం. మనందరికి మాదిరి యేసయ్య. యేసయ్య ఈ లోకానికి వచ్చి తండ్రిని కనపరిచిన రీతిగా మనందరం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు యేసయ్యను కనపరిచే వారంగా మనము జీవించాలి. యేసయ్యను మనం ఇతరులకు పరిచయం చేయాలి. యేసయ్య ప్రేమను మనం కలిగి జీవించాలి. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా
ఆయన యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి మాత్రమే మనము దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో చూడగలము. విశ్వాసం అనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపం. అంటే ఏంటంటే ఇది మన కంటికి కనపడదు, అయినప్పటికీ మనం విశ్వాసం ఉంచటాన్ని బట్టే అవి ఎగ్జిస్టెన్స్ లోకి రాబడతాయి. ఎందుకంటే ఈ ఆకాశములు, భూమి ఇవన్నీ కూడా మొదటగా ఎగ్జిస్టెన్స్ లో లేవు. ఇవన్నీ కూడా శూన్యములో దేవుడు మాట పలకంగానే అవన్నీ కలిగి మరి ఆ శూన్యములను వేలాడుతాను. అంత శూన్యం పైన భూమి చూస్తే ఆ శూన్యములోనే ఉంది. ఇదంతా కూడా దేవుని శక్తి, దేవుని మాట వలన మాత్రమే సాధ్యం. అలాగే మన జీవితాల్లో మనము దేవుని యొక్క కార్యాలను చూసే వారముగా ఉండాలి. అంతేకాని మనము మరి దేవుని విశ్వసించని వారిగా ఉండి భ్రష్టుల్లాగా జీవించకూడదు, మరి అపనమ్మకస్తుల్లాగా జీవించకూడదు. కీర్తనలు 78:22 చదువుకున్నాం. కీర్తనలు 78:22. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయేది, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. చూసారా, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయేది, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుతున్నాం. హెబ్రీ 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచి పోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. చూసారా అంటున్నాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో చదువుతున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. చూసారా ఏంటంట, దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచలేని వారందరూ కూడా తీర్పు తీర్చబడింది. అది నిత్య నరకము, అది అగ్ని ఆరదు, పురుగు చావదు, అది రెండవ మనం దేవునికి దూరమయ్యే పరిస్థితి. ఇక ఎన్నడూ కూడా దేవుని సమీపించలేని పరిస్థితి. అలాంటి స్థితిలోకి ఎవ్వరు కూడా రాకూడదని మరి ఆయన గొప్ప రక్షణ ప్రణాళికను మరి ఆయన ఆలోచన చేసి మరి ఈ లోకానికి మానవుడిగా వచ్చి మనందరి కోసం ఆయన కలవరి శిలువలో మరణించి తిరిగి లేచి మనందరినీ కూడా మరలా ఆయన యొక్కకు చేర్చుకున్నాడు.
త్వరలో ఆయన రాబోతున్నాడు, మనందరినీ కూడా తీసుకెళ్తాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ కూడా మరి ఆయన తీసుకెళ్ళటానికి మరి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినమైన మరి ఒకసారి వాక్యము మనకు మరి సెలవిస్తూ ఉండగా దేవుని దగ్గరకు మనము వచ్చి ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి ఆయన ఫలం దయచేస్తాడని నమ్మాలి. మనం నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని వాక్యం సెలవిస్తున్నది. నమ్మితే నువ్వు దేవుని యొక్క మహిమని చూస్తావు, దేవుని యొక్క కార్యాలను నీ జీవితాల్లో చూస్తావు. నీ జీవితంలో ఏది అసాధ్యమై ఉన్నా మరి ఆనాడు చూసారుగా, మరి అన్న తన జీవితంలో అసాధ్యం గుడ్రాలుగా ఉంది. అయితే దేవుని యొక్క కృపను మరి కొనుక్కొని చూసారా, సన్నిధిలోకి వచ్చి మరి దేవుని యొక్క సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించడాన్ని బట్టి తనకున్న స్థితిని మార్చుకున్నది. చక్కగా మరి పిల్లల్ని కలిగిన తర్వాత సమయం తర్వాత ఇంకా అనేక మంది బిడ్డలు తనకు పుట్టినట్లు కూడా వాక్యం సెలవిస్తుంది. సమయంలో మరి అక్కడే ఆ మందిరంలోనే ఇవ్వడానికి ఆ తల్లి ఇష్టపడింది, అక్కడే పెంచాలని ఇష్టపడింది. అయితే దేవుడు విడిచిపెట్టలేదు, కానీ ఇంకా అనేక మంది బిడ్డలను ఇచ్చి దేవుడు ఆ తల్లిని మరి సంతోషంగా చేశాడు. మరి అన్న మరి ఆ 2వ అధ్యాయంలో చూస్తే మనం చక్కగా ఎలా సంతోషం ప్రార్థన చేస్తున్నాం చూడండి. ఒకసారి చూసుకొని మనము ముగించుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుతును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విందుకాండ్రు ఓడిపోవుదురు, త్రొట్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించు వారు అన్నము కావాలనని కొలికిపోదురు. ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులను గాను మృతులను గాను చేయవాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచున్నవాడును ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారంతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును.
తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగ చేయను. చూసారా చక్కగా మరి ఎంత చక్కని విజ్ఞాపన ప్రార్థన చేసిందో అన్న దేవుని గురించి ఎలా ఆయన యొక్క కార్యాలను వివరిస్తూ మరి ఆయన ఏమై ఉన్నాడో పలుకుతున్నా అలాంటి విశ్వాసాన్ని కనపరచాలని దేవుడు మన జీవితాల్లో మరి కార్యాలు చేయాలనుకుంటూ ఉన్నారు. అయితే మొదటగా మనలో ఆయన విశ్వాసాన్ని పెంపొందించాలనుకుంటున్నాడు. అన్నాడు శిష్యులకు అలాగనే అనేకమైన సార్లు మరి ఆ పరిస్థితుల గుండా నడిపించినప్పటికీ వాళ్ళు విశ్వాసాన్ని పెంపొందింపజేసి ఆయన కొరకు మరి హతసాక్షులుగా ప్రతి ఒక్కరూ నిలబడటానికి మరి ప్రపంచాన్ని కల్పిందం చేసేవారుగా వారు మరి మార్చబడ్డారు. అలాగే మనము మన కాలంలో ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఆయన యందు పూర్తిగా విశ్వాసంతో ముందుకు సాగాలి. ఇది విశ్వాస యాత్ర. ఓన్లీ మరి ఆయన యందు నమ్మకంతో మాత్రమే ఇది సాధ్యం. ఆయనను నమ్మకపోతే మనము ఈ యాత్రలో మనము కొనసాగలేము. ఆయన మరి వాక్యంలో చెప్పబడినట్టుగా అనేక మంది అంట మరి అక్కడ వారు నమ్మకపోవడాన్ని బట్టి అంటే దేవుడు వారి మధ్యలో అసలు కార్యాలు అక్కడ చేయకుండా వెళ్ళిపోయారు. సువార్తల్లో చెప్పబడినట్టు వీళ్ళు సరిగ్గా అసలు నమ్మట్లేదు, దేవుని కార్యాలు చూడట్లేదు, అసలు వాళ్ళు విశ్వసించలేకపోతున్నారని గ్రహించి యేసయ్య అక్కడ కార్యాలు చేయకుండా వెళ్ళిపోయారంట. కొన్ని ప్రాంతాల్లో ఆయన సంచరించేటప్పుడు కూడా అట్టి దుస్థితిలోకి ఏ ఒక్కరు కూడా ఏ కుటుంబం కూడా ఉండకూడదని ఇది నాన్న మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన ఎద్దుకు దేవుడు ఉన్నాడని, ఆయన ఎద్దుకు వచ్చే వారికి ఫలము దయచేస్తాడని మనం నమ్మవలెను కదా. అబ్రహాము దేవుని నమ్మని అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మటమే మన యొక్క నీతి. మనం నీతిమంతులుగా ఎప్పుడు మార్చబడతాం? దేవుని మనం నమ్మితేనే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితేనే మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడతాం. ఆయన నీతిని మనకు అనుగ్రహిస్తారు. ఆయన నీతి ద్వారానే మరి మనము ఆయన యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలము. ఇట్టి కృప మరి నించున్న మనందరకు అలాగే ఇంకా ఎవరెవరైతే మరి దేవుడు మరి ఏర్పాటు చేసుకున్నాడో గ్రహించలేకపోతున్నారు. మరి ఏ ఒక్క వ్యక్తి కూడా అవిశ్వాసం కానీ అల్ప విశ్వాసం కానీ లేకుండా మరి ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించిన దాక ఈ మాటలు మన హృదయంలో ముద్రించి ఆయన ఫలింపచేయని దాక ఈ మధ్యలో ఉన్న సిస్టర్ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవా స్థుతిస్తున్నాం, కలుస్తున్నామయ్యా. గొప్ప దేవా, ఇందుకు ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. నేను నిజమే విశ్వాసం లేకుండా ఉంటా ఉంది ప్రభా, మీకు అది ఇష్టమైనది కాదని మీరు మాట్లాడారు ప్రభు. విశ్వాసం లేకుండా జీవించటం ఉంది ప్రభా, మీ హృదయాన్ని మెప్పించలేము, మిమ్మల్ని సంతోషపరచలేమని మీరు మాట్లాడుతున్నారు. నాన్న అల్ప విశ్వాసం అవిశ్వాసాన్ని బట్టి ప్రభా అది అనేకమైనటువంటి దుఃఖకరమైన పరిస్థితులకు మేము పోతుంటాం. ఈ కార్యాలు మీరు చూడలేని స్థితిలోకి వెళ్తాము. ఆనాడు విశ్వాస వీరులని చెప్పబడుతున్న వారు తండ్రి వాళ్ళ చుట్టూ కూడా ద్వారాలన్నీ వేయబడినప్పటికీ నాయన మీ యందు మాత్రమే విశ్వాసం నుంచి అడుగులు ముందుకు వేసినప్పుడు నాయన వారి విశ్వాసాన్ని బట్టి వారు ఏది ఆపలేకపోయింది. నాయన ఓ గొప్ప దేవా తండ్రి స్తోత్రం, ద్వారం లేని చోట
ద్వారం తెరవబడింది. వారి విశ్వాసాన్ని బట్టే నాయన నిజంగా నేను నమ్మిన వారు ధన్యులు, నీ యందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులు నాయన, నిన్ను కలిగి ఉన్నవారు ధన్యులు నాయన. ఓ దేవా, అటువంటి గొప్ప దేవుడవు మాకు కలిగినందుకు ప్రభా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మమ్మల్ని మా విశ్వాసాన్ని పెంపొందింప చేయండి, మా విశ్వాసాన్ని బలపరచండి. మాలో అల్ప విశ్వాసంగా విశ్వాసంగా ఉంటే ప్రభా వాటిని తొలగించండి అయ్యా. మీ విషయంలో, మీ కార్యాల విషయంలో, మిమ్మల్ని నమ్మే విషయంలో ఎక్కడ అపనమ్మకం రాకుండా మమ్మల్ని కాపాడండి ప్రభా. ఎక్కడ అపవాది చేత మోసగించబడకుండా సహాయం దయచేయండి ఆయన. తండ్రి తండ్రి నీ యందు నమ్మిక ఉంచి ప్రభా నిన్ను తృప్తిపరిచే భాగ్యం, నిన్ను సంతోష పెట్టేటువంటి బిడ్డలముగా నీ సేవకులంగా మమ్మల్ని ముందుకు కొనసాగేలా చేయండి అయ్యా. తండ్రి ప్రభా తండ్రి ఎవరైతే దేవా నిన్ను నమ్మలేరు వాళ్ళని బట్టి మీ ఆత్మ దుఃఖపడుతుందని కూడా మీరు మాట్లాడుతుండగా నాయన తండ్రి ఏ విషయంలో మిమ్మల్ని నమ్మలేని స్థితిలో ఉంటున్నామో ప్రభా మమ్మల్ని క్షమించండి నాయన. ప్రతి విషయంలో మిమ్మల్ని నమ్మి మేము ముందుకు కొనసాగాలి ప్రభా. మీ వాగ్దానాలను నమ్మి మేము ముందుకు కొనసాగాలి ప్రభా. ఎక్కడ ఆగిపోయొద్దు, ఏ విషయంలో ఆగిపోయొద్దు ప్రభా. తండ్రి తండ్రి సహాయం చేయండి. మేము నిన్ను నమ్ముట వలన మేము అద్భుతాలు చూడగలము. నిన్ను నమ్మితే మేము ఈ మహిమను చూస్తామని పలుమార్లు మాట్లాడిన దేవుడు అయ్యా, మీ మహిమను చూసే విశ్వాసము మాకు దయచేయండి, విశ్వాసపు హృదయం మాకు దయచేయండి యేసయ్యా. అయ్యా విశ్వాసం లేకుండా విశ్వసించని హృదయం మాలో ఉంటే ప్రభుని తీసివేయండి ఇప్పుడే ప్రభువా. విశ్వాసపు హృదయం, విశ్వాసపు ఆత్మ మాకు అనుగ్రహించమని ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిలో చేసి ముద్రించి నీ వాక్యానికి లోబడే కృపను, దాని ద్వారా మేము నీ మహిమను చూసే కృపను మాకు అనుగ్రహించమని నీ వాక్యం అందించిన నీ దాసుని ప్రభ తండ్రి ఆశీర్వదించమని నజరేడనేసే నామమున ప్రార్థించి పొందినాము మా తండ్రి, ఆమేన్. పాట పాడుతూ నామాన్ని మహిమపరుద్దాం. పాట పాడకుండా నాకు సమర్పించుదాం. నమ్మినచో సిగ్గుపడనీయము, నెమ్మదితో నీవే చేదావు. నీవు నమ్మినచో సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే యేసు నీవే నా ప్రాణం, యేసు నీవే యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయము, నెమ్మదితో నీవే చేదావు. తెలివిని నాకు కూలి పడ్డాను, తెలివిని కూలి పడ్డాను. బుద్ధి జ్ఞానము నిదానమని బుద్ధి జ్ఞానము నిదానమని చింతకు చే యేసు నీవే యేసు నీవే యేసు నీవే నమ్మించు
Hallelujah. Hallelujah. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రేమ నమ్మకం కలిగిన పనులకు తండ్రి సకల ఆశీర్వాదాలు ప్రారంభమవుతుగా మా యేసయ్య మహోన్నతుడా గొప్పవాడ నీకే మహిమ కలిగింది కాక అయా ఇంతవరకు ఈ ఆరాధన అంతట్లో అయా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క పరలోక వర్తమానాన్ని మా అందరికీ అనుగ్రహించారు. స్తోత్రాలు తండ్రి. ఎల్లప్పుడూ మేము విశ్వాసం కలిగి ముందుకు సాగడానికి మమ్మల్ని అందరినీ మీకు ఆత్మతో నీటిని నడిపించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసే పనులన్నింటిలో తోడుగా ఉండండి, క్షేమాన్ని అనుగ్రహించండి. వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించండి. వారి గృహాలు ఇంకా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే దర్శించండి. మీ యొక్క రక్షణ కార్యాలు జరిగించండి. నేను ఈ ప్రాంతాన్ని అందరినీ మీ యొక్క హస్తాలు కప్పుకుంటున్నాను తండ్రి. ఇక్కడ ప్రభావ మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకోండి. ఇక్కడ ఉన్న చీకటిని అందరినీ ఆడుకోవాలి, మీకు వెలుగుతో నింపండి. అనేక మంది అన్నిలు ఉన్నారా, మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి తండ్రి. దర్శించండి, వారికి ఒక అవకాశాన్ని అనుగ్రహించండి, సహాయం చేయండి, మీకు గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. స్తోత్రం 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 ప్రభా. అయ్యా ఎవరెవరు బిడ్డలు ఏ అవసరతలు మీ సన్నిధికి వచ్చినారు ఎరిగి ఉన్న దేవుడు, వారి యొక్క ప్రతి అవసరత మీ యొక్క నామ మహిమేశ్వరి నుంచి తీర్చబడిన కాకుండా ఆరోగ్యం లేని బిడ్డలకు అయా మీ యొక్క గాయపడిన హస్తంతో ఇప్పుడే స్వస్థత విడుదల అనుగ్రహించండి. అలాగే ప్రభా స్కూల్స్ కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు ప్రభా మేము కాపుదల కంచి వేసి నడిపించమని చిన్న బిడ్డను యవనస్తులను అందరినీ మీ యొక్క హస్తాలతో పెట్టుకుని ఊరుకుని కూడా ప్రభా ఇంకా వారి శేష జీవితంలో ప్రభా అయా వారి కుటుంబాల కొరకు విజ్ఞాపన చేస్తూ అలాగే మీ సన్నిధిలో వారి ప్రభా ఇంకా బలాన్ని పొందుకుని ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క హస్తాలు తప్పు చెప్పుకుంటూ మరలా మేము కలుసుకునే పర్యంతం కబ్జలు భద్రపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సదాకాలం అక్కడ పర్యంతం మనందరికీ తోడుగా ఉండి నడిపించింది. అందరికీ